హలో మనకు సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఒకటి మామిడి పండు, ఇంకోటి చింత చిగురు కూర. అయితే మనం ఈరోజు చింత చిగురు కూర అయితే చేయబోతున్నాం. ఫస్ట్ అయితే ప్యానల్ మీద ఒక పొయ్యి అయితే పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు అయితే వేసుకోండి. కొన్ని ఆవాలు అయితే వేసుకుందాం. 4 ఎండుమిరకాయలు అయితే వేసుకుందాం. కోసంత ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాం ఎర్రగా వచ్చేదాకా. ఇప్పుడు ఎర్రగడ్డలో కొంచెంత పసుపు అయితే వేసుకుందాం. ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందాం. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి ఎర్రగడ్డలు అయితే ఎర్రగా బుర్రగా వచ్చాయి. అందులో కొంచెంత మనం కోసుకున్న చింత చిగురు అయితే అలా వేసుకుందాం. మొత్తం మనకి ఎంత సరిపడద్దో ఒక రొంత అటు ఇటు అయితే ఆ చింత చిగురు కూరని మొత్తం కలిపేసుకుందాం. అందులో కొంచెం కారం అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్స్. కొంచెంత 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకుందాం. మళ్ళీ ఆ కారం ఉప్పు మొత్తం కలిసేదాకా ఓ రొంత అయితే కలిపేసుకుందాం. మొత్తం కలిసేదాకా ఒక 4 గుడ్లు అయితే వేసుకుందాం. మనకు సరిపడేంత, దానికి సరిపడేంత. 4 గుడ్లు అయితే వేసుకున్నాక ఓ రొంత అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాం. మూలలు మొత్తం బోర్లు వేసేద్దాం, ఎందుకంటే మనకి కూర నుజ్జు కాకుండా మంచిగా ఉండడానికి. ఓ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇలా తీసి మళ్ళీ మంచిగా బోర్లు వేసేద్దాం, మనకి గుడ్లు రాకుండా మంచిగా ఉండడానికి. లాస్ట్లో కొంచెంత మసాలా అయితే వేసేసుకుందాం. లాస్ట్లో అయితే ఆ కర్రీ కలుపుకొని అన్నంలో తింటుంటే ఉందండి, అబ్బో అదిరిపోయింది. ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.